సూప్రత్ పటేల్ గారు అంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు, ఇదేదో మేము వచ్చాక మొదలుపెట్టింది కాదు. 2023లో బీఆర్ఎస్ హయాంలోనే ఒక 3 జీవోలు జారీ చేశారు బయటికి పరిశ్రమలు వెళ్ళటానికని. మీరు ఏకంగా బహుశా దేశ చరిత్రలో ఎక్కడా లేనంతగా 5 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పి మీ నాయకులంతా మాట్లాడారు. బేసిక్గా ఏంటి మీకున్న ఇప్పటిదాకైతే కుంభకోణం ఉంటే అప్లికేషన్లో ఒక్క అప్లికేషన్ కూడా ఇప్పటిదాకా రాలా. ఆ రేట్లు వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు ఇంకా ఇండస్ట్రియలిస్టులు ఇంకా చేంజెస్ కావాలని కోరుతా ఉన్నారు. ఏంటి బీఆర్ఎస్ రైజ్ చేస్తున్న అబ్జెక్షన్? స్కామ్ అంటే కదా, కారణాలు రుజువులు చూపాలి కదా. డెఫినెట్ గా శ్రీనివాస్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి చరణ్ గారికి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. చెప్పండి. వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా మనం చూసినాం, గతంలో హెచ్యు భూములను కూడా అక్కడ ఉన్నటువంటి అడవి, సహజ సిద్ధంగా అడవి ఏర్పడినటువంటి అడవిలో 400 ఎకరాలను మొత్తం బుల్డోజ్ చేసేసి వన్యప్రాణులను మొత్తం కూడా ఆభాసు అంటే వీటిల ప్రాణాలు తీసి ఆ భూమిని మొత్తం కూడా ఇండస్ట్రీలకు, ఐటీ కంపెనీలకు అప్పచెప్పాలని చెప్పేసి చేసి దాంట్లో ఒక 10,000 కోట్లు అప్పు తీసుకొని బాండ్ల రూపంలో దానికి బ్రోకరేజ్ చేసినటువంటి సంస్థకు 180 కోట్లు చెల్లించింది ఈ ప్రభుత్వం. ఈ చూస్తే హైదరాబాద్ నడిబొడ్డునున్నటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయి, నాచారం కావచ్చు, మోదాలి కావచ్చు, బాలానగర్ కావచ్చు, మిగతా జీడిమెట్ల కావచ్చు, ఇవన్నీ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 9,292 ఎకరాలని మీరు రెసిడెన్షియల్ జోన్లు కావచ్చు, కమర్షియల్ జోన్స్ గా కావచ్చు, మేము కన్వర్షన్ చేస్తాం. అది ఏ రేట్ లో చేస్తామంటే ఎస్ఆర్ఓ వాల్యూలో 30%, ఏది 80 ఫీట్ రోడ్ కన్నా తక్కువ అప్రోచ్ రోడ్ ఉంటే 30% ఆఫ్ ఎస్ఆర్ఓ రేట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, నాచారంలో ఎస్ఆర్ఓ రేటు 21,000 ఉన్నది గజానికి. వీళ్ళు ఈరోజు 30% దాన్ని రెగ్యులరైజేషన్ అంటే కన్వర్షన్ కి అనుమతిస్తారంట. 30% అంటే దాదాపు 6,000 రూపాయలకు, 6,000 7,000కు చేసేస్తామంటున్నారు. ఈరోజు అక్కడ వాల్యూ మనం ఓపెన్ మార్కెట్ లో చూసుకుంటే 1,00,000 నుండి 2 లక్షలు ఉంటదండి. ఇక్కడ పోయినా హైదరాబాద్ లో లక్షకు తక్కువగా ఎక్కడన్నా గజం దొరికే పరిస్థితి ఉందా హైదరాబాద్ చుట్టూ? ఈ రోజు అట్లాంటి పరిస్థితులలో ఈ రోజు కోట్ల విలువ చేసేటటువంటి భూములను మొత్తం కూడా వీళ్ళు ఇది మొత్తం కూడా ఫిట్ ప్రోకోలేక గతంలోనే వీళ్ళు అగ్రిమెంట్స్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బేనామీలంతా కూడా అగ్రిమెంట్స్ చేసుకొని, ఎవరితో అగ్రిమెంట్స్ చేసుకున్నారండి? ఇండస్ట్రీ ఓనర్స్ తోని, ల్యాండ్ ఓనర్స్ తోని అగ్రిమెంట్స్ చేసుకొని దాన్ని వీళ్ళు కన్వర్షన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడానికే ఈ పాలసీ తీసుకొని వచ్చారు. ఈ రోజు ఇది మొత్తం కూడా చూస్తే దాదాపు వీటిని మనం మినిమం గా ఒక 100 కోట్లకు 50 నుండి 100 కోట్లకు తక్కువ లేదు ఎక్కడ భూమి చూసుకున్నా. కరెక్టే కానీ సూప్రత్ పటేల్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ దశాబ్దాలుగా మీరు చెప్పిన 9,900 ఎకరాల ల్యాండ్ సిటీలో ఉంది. కొన్ని పరిశ్రమలు అసలు మూతపడిపోయినాయి. ఇప్పుడు ఐడిపిఎల్ లాంటివి, లేదా కొన్ని ఏంటి ప్రభుత్వం అనుకోండి, ప్రైవేట్ వ్యక్తులకి సెజ్జుల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఇచ్చిన దగ్గర కూడా అన్ని పరిశ్రమలు నడవట్లేదు. బట్ ఆ భూమి వాళ్ళ చేతుల్లోనే ఉంది. అక్కడ ఎలాంటి ఉపయోగకరమైన పనులు జరగట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, నడుస్తున్న పరిశ్రమలు ఉన్న దగ్గర కూడా పొల్యూషన్ సమస్య తీవ్రంగా ఉంది సిటీలో. ఎలాగూ ఈ భూములు ప్రభుత్వం చేతులు అయితే లేవు, అవన్నీ వ్యక్తులకి లీజుకి ఇచ్చారా, యాజమాన్య హక్కులు కూడా ఇచ్చేసారా, ఎలా ఇచ్చారు? రకరకాల ప్రభుత్వాలు, ఇదేదో ఒక ప్రభుత్వ హయాంలో జరిగినాయి కాదు. 75 ఏళ్లలో రకరకాల ప్రభుత్వాలు రకరకాల దశల్లో రకరకాల వ్యక్తులకి, పరిశ్రమలకు ఇచ్చినటువంటి భూములు. గవర్నమెంట్ ఒకటే పాలసీ పెడతా ఉంది, అక్కడ ఉన్న రోడ్ కండిషన్ వీటిని బట్టి ఇంత ఎస్ఆర్ఓకి, ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్ఓకి అయితే మీరు తీసుకోండి అని. ఇందులో మీకు కుంభకోణం ఎక్కడ కనపడింది? ఇది చేయొద్దు అంటారా? చేయకపోతే నగరంలో పెరిగే పొల్యూషన్ ఎవరు బాధ్యులు? శ్రీనివాస్ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే వాస్తవానికి ఇండస్ట్రీ పరిశ్రమలకు భూములు ఇచ్చేటప్పుడు మనం కూడా ఈరోజు ఏదైతే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గతంలో నడిపినప్పుడు కూడా మనం రాయితీలు ఇచ్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేసి ఒక పరిశ్రమ వస్తే ఉపాధి కలుగుతుంది. గవర్నమెంట్ లో ఉపాధి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఒక ప్రయత్నం, అదే విధంగా ఆ ప్రభుత్వానికి రాబడి పెంచుకునేటటువంటి ప్రయత్నం, ఈ ప్రయత్నాల్లో భాగంగానే మనం ఇండస్ట్రీలకు తక్కువ భూములు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ 22 ఇండస్ట్రియల్ జోన్స్ లో ఉన్నటువంటి దాంట్లో దాదాపు 20 లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. వాళ్ళని ఈరోజు మీరు ఒక్కటే టైంలో మీరు ఇక్కడ నుండి డిస్లోకేట్ చేస్తే
వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచన చేసిర్రా? ఈ రోజు ఉన్నటువంటి గతంలో మేమేం చేసినాం, ఇక్కడ కాలుష్యభరిత పరిశ్రమలు ఏవైతున్నాయి, ముఖ్యంగా ఫార్మాకు సంబంధించి చాలా వ్యర్థాలు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి, వ్యర్థాలు ప్రజా ఆవాసాల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫార్మాని మొత్తం కూడా ప్రపంచ స్థాయిలో జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ మేనేజ్మెంట్ తోని ఒక ఫార్మా సిటీని పెట్టాలని చెప్పేసి దాదాపు 14,000 ఎకరాలు సేకరించి ఫార్మా సిటీ పెట్టి ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలన్నీ అక్కడ తీసుకుపోవాలి. అదే విధంగా మిగతా భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచంలో ఉండేటటువంటి ఫార్మా కంపెనీలకు అంతా కూడా కాదు సుబ్రత్ పటేల్ గారు, మరి అప్పుడైనా ఇదే సమస్య కదా, మీరు ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీలను అక్కడ తీసుకెళ్లాలనుకున్నారు. అప్పుడు ఇక్కడ పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళ గురించి ఏం ఆలోచన, అదేనా స్పష్టత ఉండాలి కదా. ఇప్పుడు 100% గా ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేము క్రియేట్ చేసి ఓకే, ఇక్కడ నుండి ఈడ పరిశ్రమలు పొల్యూషన్ ఉన్నది ఇండస్ట్రీ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేసినాం. ఓకే, కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈ రోజు గతంలో కూడా ఏమన్నా ఏ ప్రభుత్వాలన్నా రెగ్యులరైజ్ చేస్తే ఎస్ఆర్ఓ వాల్యూకి డబల్ తీసుకొని రెగ్యులరైజ్ చేసినటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు మీరు ఎస్ఆర్ఓ వాల్యూకి 30% తీసుకొని మీరు ఏ రకంగా చేస్తారు? ఎస్ఆర్ఓ వాల్యూ అనేది బేసిక్ గా ప్రభుత్వము బేసిక్ గా మా రిజిస్ట్రేషన్ వాల్యూ, అది దాన్ని ఉండేటటువంటి దానికి 10 అంతలు ఓపెన్ మార్కెట్ లో ఉంటది. మీరు దాంట్లో 30% చేస్తున్నారంటే ఇంత పెద్ద కుంభకోణం. ఒక గజానికి చూసుకుంటే 2 లక్షల గజం ఉండేటటువంటి ప్రాంతంలో మీరు 4-5 వేలకు గజానికి వాళ్ళకు ఇండస్ట్రీ వాళ్ళకి అప్పచెప్పేటటువంటి పరిస్థితి. మరి మీరే చెప్తున్నారు సుబ్రత్ పటేల్, ఇప్పటిదాకా మీరే చెప్పారు వాళ్ళు చాలా తక్కువ కొన్నప్పుడు అక్కడ కొనుక్కున్నారు, ఉపాధి కల్పించారు, కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు, ఇవన్నీ మీరే చెప్తా ఉన్నారు. మళ్ళానేమో తక్కువ ధరకి ఇస్తుంది ప్రభుత్వం అంటున్నారు. ఎలా సార్? ఇప్పుడు ప్రభుత్వము మీరు నిజంగానే ఇక్కడ నుండి రిప్లేస్ చేయాలి, ఇక్కడ నుండి వాళ్ళని పంపించాలనేటప్పుడు వాళ్ళకి అక్కడ ఫ్రీగా ఇవ్వండి. ఈ ల్యాండ్ ఎంత తీసుకుంటారో దానికి డబుల్ ఇస్తారా? మీరు అవుట్స్కట్స్ లలో ఏమైనా ల్యాండ్ ఇవ్వండి, వాళ్ళకి ఎట్లా అలొకేట్ చేద్దాం అనుకుంటారు కదా. ఇక్కడ నుండి మీరు తీసుకొని పోయి వేరే ప్రాంతంలో పెట్టాలనుకుంటారు అనుకో ఇండస్ట్రీని, ల్యాండ్ అలొకేట్ చేయాలి కదా, ప్రభుత్వం అలొకేట్ చేయాలి కదా. మీరు ఈ ప్రభుత్వానికి ఈరోజు స్కూల్ పెట్టాలంటే, కాలేజీలు పెట్టాలంటే, లేకపోతే పేదలకు ఇల్లులు కట్టియాలంటే, హాస్పిటల్ పెట్టాలంటే ప్లేస్ లేనటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ లో. ఇంత పెద్ద నగరంలో ప్రభుత్వానికి జాగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం అంతా తీసుకొని ఈ భూములు తీసుకొని వాళ్ళకు వేరే సిటీ అవుట్స్కట్స్ లో ఈ భూమికి మీరు. సో బీఆర్ఎస్ ప్రపోజల్ అది, ఇక్కడ వాళ్ళకి అమ్మొద్దు, మీరే ప్రభుత్వమే ఉంచేసుకోవాలి భూములు, వేరే చోట వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలి బయట అన్నది మీ ప్రపోజల్. ఆల్టర్నేటివ్ ఇవ్వాలి, లేకపోతే కనీసం 50-50% అన్న. ఈ రోజు 50% వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ కి కన్వర్షన్ అవకాశం ఇచ్చి 50% గవర్నమెంట్ అనేది తీసుకుంటే గవర్నమెంట్ అసెట్ పెరుగుతుంది కదా. రైట్, మీ పాయింట్. కాకుండా పెద్ద ఎత్తున ఇది 5 లక్షల కుంభకోణం. మేమైతే 5 లక్షలు అన్నాం, బీజేపీ వాళ్ళు 6,29,000 కోట్ల కుంభకోణం అని చెప్పేసి